కూడా సంపాదించాడు. అవును కదా. మనం లోకాసు వార్తలో 9వ అధ్యాయంలో మనం చూస్తే ధనవంతుడైన జక్కయ్య అంటే అతను ఏం సంపాదించాడు? డబ్బు సంపాదించాడు. ఇంకా అతను ఎవరట? సుంకపు గుత్తదారుడు. అంటే అతను ఉద్యోగం కూడా సంపాదించాడు. అంటే ఇటు డబ్బు ఇటు ఉద్యోగం రెండింటిని కూడా మొత్తానికి సంపాదించుకున్నాడు. అతని ఆశ అదే, అతని ధ్యాస అదే. ఏంటి? డబ్బు కోసం, ఉద్యోగం కోసం తాను ఎలా మారిపోయాడంటే దేనికైనా నేను సిద్ధమే అన్నట్టు మారిపోయాడు. అంతే కదా. ఏమంటారు? ఏంటి? డబ్బు వస్తుందంటే, ఉద్యోగం వస్తుందంటే, లాభం వస్తుందంటే, ఏంటి మనకేమైనా కలిసి వస్తుందంటే ఏది చేయడానికైనా వెనకాడలేదు జక్కయ్య. తాను ఎక్కడ పుట్టాడో, తాను ఎవరో, తన పేరేంటో, ఏంటి తన బ్యాక్గ్రౌండ్ ఏంటో అన్నీ మర్చిపోయాడు. మర్చిపోయి డబ్బు కోసం, ఉద్యోగం కోసం, ధనవంతుడు అవ్వడం కోసం ఏది చేయడానికైనా వెనకాడలేదు. అలాంటి జక్కయ్యలు ఈరోజు కూడా మన సమాజంలో చాలామంది కనబడుతున్నారు కదా. డబ్బు కోసం ఎంతైనా దేనికైనా కక్కుర్తి పడుతున్నారు. ₹1 కలిసి వస్తుందంటే చాలు, లేకపోతే మనకి ఏంటి వస్తుంది, లేకపోతే మనకు కూడా దీనిలో చేయి కలిపితే మనకు కూడా ఏమైనా వస్తుంది అని ఒకవేళ అలాంటి ఆలోచన, ఆశ ఉంటే అసలు వెనకాడేదే లేదు ఈరోజు మనం ఎక్కడ చూసినప్పటికీ కూడా. అందుకే కదా ఈరోజు ఆస్తులు గొడవలు. ఏంటి పిల్లలు ఏం చేస్తారు? తల్లిదండ్రుల్ని దేనికి చంపేస్తున్నారు? డబ్బు కోసమే కదా. డబ్బు కోసమే. ఏంటి ఈరోజు మరణాలు ఎందుకు? ఈరోజు హత్యలు ఎందుకు? ఈరోజు కక్షలు ఎందుకు? కార్పణ్యాలు ఎందుకు? ద్వేషాలు ఎందుకంటే చుట్టూ తిరిగి వచ్చి దేనికి కారణం? డబ్బే కారణం, ధనమే కారణం కదా. ధనం ఇదం జగత్ మూలం అంట. కాబట్టి ధనమే సమస్తానికి కూడా మూలం. అందుకే ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని కూడా తిమోతికి పౌలు తన పత్రికలో తెలియజేస్తూ వచ్చాడు. కాబట్టి రాత్రి సమయంలో ధనం సంపాదించాలనుకున్నాడు, ఉద్యోగం సంపాదించాలనుకున్నాడు. ఇంకా మనం ఆలోచన చేస్తే ఈ రెండింటి కోసం తాను ఎలా మారిపోయాడో తెలుసా? ఎలా మారిపోయాడు? పాపిగా మారిపోయాడండి. అందుకే యేసు ప్రభువారు జక్కయ్యతో మాట్లాడి నేను మీ ఇంటికి వస్తానని చెప్తే ప్రజలందరూ వాళ్ళిద్దరిని చూసి ఏమనుకుంటున్నారో తెలుసా? పాపి అయిన మనుష్యుని యొద్ద ఈయన ఎలాగూ బస చేయనని వారిలో వారే సణుక్కుంటున్నారంట, మాట్లాడుకుంటున్నారంట. ఏంటి అంటే ఈయన ఆఖరికి అందరి దృష్టిలో ఏమైపోయాడు? ఒక పాపిగా మారిపోయాడు అనమాట. ఒక పాపిగా ఆయన మారిపోయాడు. ఎందుకు? మనుషులందరూ ఈరోజు ఏమనుకుంటున్నారంటే పాపిష్టోడు అంటే ఎవరు, పాపి అంటే ఎవరు, దుర్మార్గుడు అంటే ఎవరు, లేకపోతే ఏంటి డబ్బు పిచ్చి ఎవరికి ఉంది అని అంటే ఎవరు అంటే జక్కయ్య కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయాడు అందరికీ కూడా. ఎందుకంటే ఏంటి రూపాయికి ఎంత తీసుకునేవాడంట? ₹4 తీసుకుని తన జీవితంలో ఏం మిగిలిందంటే ఏం మిగులుతుంది? ఎక్కడుంది సంతృప్తి? ఎక్కడుంది? డబ్బులో ఉందా సంతృప్తి? ఎక్కడుంది చెప్పండి? ఏంటి ఈ లోకంలో? అందుకే మనోళ్ళు మంచిగా ఉద్యోగం సంపాదించిన ఏంటి జక్కయ్య తాను ఎవరో మర్చిపోయి బ్రతుకుతున్నాడు. అయితే అతని జీవితంలో ఏమి అతన్ని వెంబడిస్తుందంటే అసంతృప్తి. తృప్తి లేదు ఆయన జీవితంలో. ఏంటి తృప్తి ఎప్పుడు ఉంటుంది? ఎక్కడ ఉంటుంది తృప్తి? ఎక్కడ ఉంటుందండి తృప్తి? దేవుని దగ్గర మాత్రమే ఉంటుందంట కదా. పక్షులకి మనం ఎన్ని రకాలుగా మన ఇంట్లో పెట్టి పెంచినా సంతోషం ఉండదంట. ఆకాశంలో ఎగురుతుంటే అవి సంతోషిస్తాయి.